ఇంటి మనసులే ఒకటై ఊయాలి కన్నుల్లో పంటై ఈ బాబు బొమ్మ కోసం ఈ బాబు బొమ్మ కోసం బ్రహ్మే పంపాడు స్నేహం ఏ దిష్టి తగలకుండా దీవించండి దేవతలారా. సరేలే. ఎవర్రా అది? ఏయ్ ఏయ్ ఎవరా అది? రేయ్ రేయ్ ఎవరా అది? చెప్తాం మీ పని. నువ్వా? ఎవరా అనుకుంటుంది? మా అక్క. అక్క నిజం చెప్పు. కావాలంటే అక్కడికి వెళ్ళి చూడు. ఏయ్ అసలు నువ్వు ఆడపిల్లవేనా? మగాడిని రాయితో కొడతావా? ఆడపిల్లని వదిలేస్తున్నా. ఈ బంధం హృదయాలను వెలిగిస్తుందా? విధి పందెం చిరుకలలను చిదిమేస్తుందా? ఓ దైవమా ఎన్నాళ్ళి నీ వింత పంతం వెలిగించవా ఈ మమతల గోరంత దీపం. శ్రీలక్ష్మి కలసీనయ్య కథ ఆదర్శమే కావాలి ప్రతి జంటకి. ఇంట్లో అందరూ ఎందుకు అన్నం తినట్లేదు? నువ్వు తిన్నావు కదా, బొజ్జ నిండినదా? సీనయ్య, ఏంది బిడ్డ అట్లున్నావు? రక్తం ఏందిరా అది? ఏడ దాకినది? ఏం కాలేదమ్మా. అయ్యో ఎట్లా దాకినదిరా? రా ఇట్లా కూసో. పెద్దోడా, చిన్నోడా, సుక్క, అత్తమ్మా, మంగా. అయ్యో ఎంత సీనయ్యకి దెబ్బ తగిలిందా? సీనయ్యకి దెబ్బ తగిలిందా? ఎట్లా తగిలిందిరా? సీనయ్య ఏమైందిరా?
అయ్యో ఏమైనది సినయ్య? అందరూ మీద పడతారేంది? సీనయ్యకు గాలి తగలనివ్వురి. ఏ గాలి తగిలిందో ఏమో, నా మనవడికి గాయమైనది. గాలి తగలలేదు, రాయి తగిలింది. ఎవడ్రా నిన్ను కొట్టింది? ఆ నీ కాళ్ళు చేతులు ఇరగొడతా. ఆడెవడో చూపిరా సీనయ్య. గిరి పాండు ఏందిరా ఈ ఆవేశం? తమ్ముడిని గాయపరిచిన ఎవరిని వదిలిపెట్టనమ్మా. బొందలో పెట్టేస్తాం. కత్తులు తీసుకోబోండ్రి. నోర్మోయ్, కారాలు మిరియాలు నూరుడు మాని వంటింట్లోకి పోయి పసుపు కొమ్మ నూరు. సీనయ్య గాయానికి పెడితే మానిపోతది. పా. సీనయ్య ఆస్పత్రికి పోదన్నాడు. వద్దునాయనా, చిన్న గాయమే. అమ్మ చెప్పినట్టు పసుపు పెడితే నయమైపోతుంది. మీ అమ్మ చెప్పిందే మీరింటరా? మీ నాయన చెప్పింది ఇన్రా? మంచి మాట పనోడు చెప్పినా ఇనాలేని మీరేగా చెప్పిండ్రు. అవునులే, నాకు మాటలేవు, ఉండేటిది పాటలేగా. అంతేగా నువ్వు చెప్పేటిది. హ్మ్. నా కొడుకులే కాదు, నా తల్లి కూడా గంతే. నేనంటే లెక్కలే. కొంచెం మంటగుంటది, ఓర్చుకో బిడ్డ. అమ్మా, మీరంతా జరుగురి. ఇట్లా గుంపుకుంటే ఎట్లా? ఫ్యాన్ అయ్యి. గట్లనే అమ్మా. చూసుకొని పోవాలరా సీనయ్య. ఎంత పెద్ద దెబ్బ తగిలిందో చూడు. చిన్నదేలే. ఏందిరా అట్లా చూస్తురు? మొఖాలు చూడండ్రి, పొద్దుగాల నుంచి తిండి లేక ఎట్లున్నాయో. నేను పస్తులుంటే మీరు కూడా పస్తుంటే మరి బెట్టు చేస్తే ఎట్లా? ఈ ఇంటి మహాలక్ష్మి అమ్మ నువ్వు. నువ్వు బాధపడితే మాకిట్టనే జరుగుతుంది. అమ్మా, అన్నపూర్ణ ఆకలి బాధను తీరుస్తుంది, కానీ మా అమ్మ మా బాధలన్నీ తీరుస్తుందని నమ్ముతాం. నువ్వు పస్తులుంటే మాకెంత బాధ అవుతుందమ్మా. ఆ బాధ లేకుండా చేయాలంటే నువ్వు తినాలి కదమ్మా. నువ్వు రోజుకు ఒక్క పూటే కదమ్మా తింటావు. మేము 7గురం పొద్దుటేం తినలే అంటే 7 పూటలే లెక్కొస్తుంది కదా. అవు దుర్గా, నా కొడుకు చేసిన తప్పుకి నువ్వు శిక్ష వేసుకున్నావు. నువ్వు తినలేదని ఇంట్లో ఎవరు తినలే. అన్నపూర్ణని గౌరవించే నువ్వు అన్యాయంగా ఆకలిని చంపేస్తావనుకోను. అమ్మా తినమ్మా. చక్కెర వ్యాధి ఉందని తెలుసు కదా. పొద్దుట్నుంచి ఏమీ తినలే, కండ్లు తిరుగుతున్నాయి. తినమ్మా. తిను తల్లి. తినమ్మా. తినమ్మా. నానమ్మ తిను నానమ్మ. తిను నానమ్మ. తింటగాని ముంగల మీరు తినాలే. బిడ్డ ఆకలి తీరితే తల్లికి మనశ్శాంతిగుంటది. తినండి.
కొడుకులందరికీ పెట్టుకున్నావు. నా కొడుక్కి ఓ ముద్ద పెట్టు. తిను బిడ్డ, తిను తిను. అన్నపూర్ణ అంటే ఎవలో కాదు, నా తల్లి. అయ్యో పాపం. అమ్మా, నువ్వు సీనయ్యతో చెప్పు ఆ దెబ్బ పెద్దది కాకుండా చూడమని. అట్లా చూస్తావేంది బాబాయ్? పైన ఏం కనిపిస్తుంది? కనిపించేలా గాయమైతే వాళ్ళ ఇంట్లో ఏమంటారో ఏంటో. పొద్దున్నే మా ఇంటికొచ్చి కొట్లాడతారా ఏంటో, ఏం అర్థం కావట్లేదు. నాకు కూడా సందేతలే. నేను ఎత్తుకి దెబ్బ తగిలి నీకేమో అయింది బాబాయ్? నాకు దెబ్బ తగిలిందని తను బాధపడి ఉంటుందా? ఎవరు? నేనే ఊరుకోక ఏమేమో చేస్తుంటాను. బుద్ధిగా పుస్తకం చదువుకోకుండా రాళ్ళిసురుతూ కూర్చున్నాను. నా గ్రహచారం ఏంటో, ఒక రాయి పోయి అతని తలకి తగిలింది. గుండెకి తగిలింది. జాలేసి పోన్లే ఆడపిల్ల అని వదిలేసిన. పట్టుకొని తన్నాలి బాబాయ్. తంతాడేమో అనుకున్నా, తన్నలే. ఆడపిల్ల అని వదిలేశాడంట. నేను కోతి పిల్లనని తెలీదు. మళ్ళీ ఎక్కడైనా కనిపిస్తే గొడవ చేస్తాడా? చేయను, కావాలనుకోవట్లేదు కదా. సరే కథ చెప్పు బాబాయ్. ఏ కథ చెప్పను? నీ ఇష్టం. నేనైతే అడిగాను, అతను నన్ను మనస్ఫూర్తిగా క్షమించాలి. అదే నేను కోరుకునేది. మొన్న సగంలోనే ఆపేసినావు. ఆంజనేయ స్వామి తోకకు నిప్పంటించుకొని లంకంతా దగ్గర పెట్టారు కదా. అది తెలియక చేసిన తప్పు అని సర్దుకుపోతున్నా. సీనయ్య, నన్ను క్షమించవయ్యా. క్షమించలే. రాక్షసులందర్నీ ఏడిపిస్తూ పోయిండు హనుమంతుడు. సీతమ్మను ఎత్తుకొచ్చిన రావణుడు రాజ్యమైన లంక మొత్తం కాలిపోవాలని, బూడిదవ్వాలని ఇల్లన్నీ తగలబెట్టేశాడు. రాక్షసులు భయపడి పారిపోతూ పడుకున్నావమ్మా? నా లిప్స్టిక్ చూసి ప్రభాస్ సినిమా తెరల్లోంచి బయటికి రావాలా? డార్లింగే, నా డార్లింగే. అబ్బా, మస్తు తీయగున్నది. సరసు, ఏ రంగా, ఎందుకు నవ్వుతున్నావురా? గట్ల పూసుకుంటున్నావరా? ఎర్ర మూతేసుకుని కోతిలా ఉన్నావు.
గట్ల కోతి గీతి అనకరా. సరసకకి కోపం వస్తది. మొహం చూడు ఎర్రగా కందిపోయింది. ఏ ఎద్దు పద్దు గెంతుకు నవ్వుతుండ్రే చెప్పి సావుండ్రి ఆపుండ్రి మీ నాటకాలు. నాకు ఎరకే వాడు గట్ల అంటున్నాడంటే గంట నువ్వు నేర్పించిందేలే. ఒసేయ్ పద్దు, నువ్వు కాటుక తిలకం అని నా కాడికొస్తావులే. గప్పుడు గప్పుడు చెప్తాని పాని. ఏంది? నేను కాటుగా తిలకం అడుగుతానా? నేనడగా. అయినా నేనెందుకు వాడతాను? వాడవా? ఒకరివి నాకెందుకు చెప్పు? నీవైతే అస్సలొద్దు. ఇచ్చినా కూడా తీసుకోకపోతా. సరసు, సినిమా టైం అవుతుంది, జల్దిరా. నా దోస్తులు వచ్చిండ్రు, సినిమాకి పోతున్నా. వచ్చినాక చెప్తా నీ సంగతి. ఏమున్నావే హీరోయిన్ లెక్క. గంటసేపు అయిందా రెడీ అవనకి? సరస్సు వెళ్ళేది ప్రభాస్ సినిమాకమ్మా. గీ మటుకు ముస్తాబ్ లేకుంటే ఎట్లా? మస్తుగున్నావే లంగవాణిలో. ప్రభాస్ చూసాడంటే పెళ్లి చేసేసుకుంటాడు. నా పట్టులు గెట్లున్నాయి? మంచిగున్నాయి గాని ఆ చెప్పులేందే గట్లున్నాయి. నా చెప్పులకేమైందే? మస్తుగా లేవు. ఆ డ్రెస్ కి గా చెప్పులకి అస్సలు మ్యాచ్ కాలేదే. ప్రభాస్ చూసిందంటే పారిపోతాడే. నిజం. గట్లయితే నాకు ఈ చెప్పులే వద్దు.